నేను ఇప్పుడు అడగబోయే క్వశ్చన్స్కి నీ దగ్గర ఎస్ ఆన్సర్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయి, నో ఆన్సర్ ఉంటే ఖచ్చితంగా నువ్వు సైడ్ ఇన్కమ్ కోసం, ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం నీ మైండ్ సెట్ని మార్చుకొని తీరాల్సిందే. క్వశ్చన్ నెంబర్ 1, సడన్గా నువ్వు చేస్తున్న ఉద్యోగం ఊడిపోతే అంతే సాలరీ వచ్చే మరో ఇన్కమ్ నీ చేతుల్లో ఉందా? క్వశ్చన్ నెంబర్ 2, అనుకోకుండా నీకో, నీ భార్యకో, నీ పిల్లలకో సడన్గా ఏదైనా జరిగి హాస్పిటల్ పాలైతే 20 లక్షల రూపాయలు అయితే తప్ప వైద్యం చేయలేము అని డాక్టర్లు చెప్పినప్పుడు నీ ఫ్రెండో లేదా చుట్టపోడో ఎవరన్నా ఒకరు 20 లక్షల సూట్ కేసులు పట్టుకొచ్చే వ్యక్తులు ఉన్నారా? లేకపోతే నువ్వు అరేంజ్ చేయగలవా? క్వశ్చన్ నెంబర్ 3, నీ చదువుకి ఇప్పుడు వస్తున్న సాలరీకి హ్యాపీ లైఫ్, బిందాస్ లైఫ్ అనుభవిస్తున్నా అని చెప్పి ధైర్యంగా చెప్పగలవా? క్వశ్చన్ నెంబర్ 4, ఇప్పుడు చేస్తున్న పని చేస్తూ రిచ్గా ఒక రోజు రిటైర్ అవ్వగలవా కేవలం 5 yearsలో? ఇప్పటి వరకు అడిగిన క్వశ్చన్స్కి నువ్వు ఆన్సర్ చెప్పినా చెప్పకపోయినా ఓకే. ఇప్పుడు అడిగే క్వశ్చన్కి ఖచ్చితంగా ఎస్ ఆన్సర్ నీ దగ్గర ఉంటే, క్వశ్చన్ అడిగినాక నువ్వు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయి, నీ 4వ తాత పేరేం పేరు? తెలియదా? మర్చిపోయినావా? నీ 2వ తాతకి, నీ 3వ తాతకి, నీ నాన్నకి, నీ పుట్టుకకి కారణమైన నీ 4వ తాత పేరు మర్చిపోయినావు. కారణం ఏంటో తెలుసా? నీ 4వ తాత నీ పుట్టుకకి కారణమైనా కూడా ఆయనను గుర్తుపెట్టుకునే పని ఏది చేయలేదు కాబట్టి. అదే ధీరుభాయ్ అంబానీ గారి 1000వ మనవని అడిగితే నా తాత ధీరుభాయ్ అంబానీ అని చెప్తాడా లేదా? మరి నువ్వు నేను ఎందుకు చెప్పలేకపోతున్నావు నా తాత పేరు? ఈ ప్రపంచం ఎవరి పేరు గుర్తుపెట్టుకుంటుంది తెలుసా? ఈ సమాజం ఎవరి పేరు గుర్తుపెట్టుకుంటుంది తెలుసా? నేము, డబ్బు, సంపాదించిన పేరు మాత్రమే గుర్తుపెట్టుకుంటారన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు మిత్రమా. ఈ సమాజం కానీ, ఈ ప్రపంచం కానీ నిన్ను గుర్తుపెట్టుకోవాలన్నా, గుర్తించాలన్నా ఖచ్చితంగా నీ దగ్గర డబ్బు ఉండి తీరాల్సిందే. యూ ఎదర్ కంట్రోల్ యువర్ మనీ ఆర్ మనీ కంట్రోల్స్ యూ. ఫ్రెండ్స్, ఈ రోజులలో డబ్బు ఇచ్చిన ధైర్యం మరి ఇంకేది ఇవ్వదన్న విషయం మీకు తెలుసు, మీ అనుభవంలో కూడా ఉంది. మీరు కూడా ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం ప్రయత్నం చేయాలి.